శివ గారికి వాళ్ళు కూడా వేదిక మీద రావాలి. డాక్టర్ జగదీశ్ నమశివ గారు ఇందాక రాలేదు చూడలేదు. నమశివ గారు కార్యక్రమం ఈ కళావేదిక మీద మనకి ఆశీర్లైన మా బచ్చు రాజేష్ గారు కూడా సత్కళావాహిని మిగతా ఇద్దరు ముఖ్య అతిథులు నా శిష్యులే కాబట్టి వాళ్ళకి ఎలాగో ఇక్కడ బహుమతి పురస్కారాలు ఉన్నాయి. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాటి సత్కళావాహిని 53వ వార్షికోత్సవ సందర్భంగా సత్కళావాహిని కుటుంబంలోకి నన్ను ఆహ్వానించినటువంటి కృష్ణమాచార్యులు గారికి తదితర పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మల్లాడి రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఒక చైర్మన్గా కాకినాడ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక పేద విద్యార్థులకు ఉచిత విద్య కానివ్వండి, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వీటన్నిటికీ ఒకటే బలంగా నమ్ముతాను. స్వర్గలోకాన ఉన్న నా తండ్రి ఆశీస్సులు, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, పెద్దలందరి దీవెనలు ఫలించాయి కాబట్టే ఈ కార్యక్రమాలను చేయగలుగుతూ ఉన్నానన్న బలంగా నమ్ముతున్నాను. ఇక నుండి ఎప్పుడైతే నా సత్కళావాహిని కుటుంబంలోకి ఆహ్వానించారో ఇక నుండి ఒక కుటుంబ సభ్యుడిగా అనేక కార్యక్రమాలు ముందుకు నడిపిస్తానని, మీరందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటారని తెలియజేసుకుంటూ ఇది అదృష్టంగా భావిస్తున్నాను. అంటే సత్కళావాహిని గురించి మా చిన్నతనం నుంచి వినడమే కానీ ఎప్పుడు పాలు పంచుకోలేదు. ఇక్కడ ప్రతి కార్యక్రమానికి మీరు పిలిచినా పిలవకపోయినా కూడా వచ్చి ఒక కుటుంబ సభ్యుడిగా అక్కడ ఆ కూర్చుని తిలకించడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తూ, ఇక ముందు మీరు ఎప్పుడు నన్ను ఏ కార్యక్రమానికి పిలిచినా, ఇక ఈ 1 వీక్ బ్యాక్ ఈ కమిటీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఫస్ట్ ఒకటి అడిగారు, సత్కళావాహినికి నేనేం చేయగలను, నేను ఎలా ఉపయోగపడగలను, నన్ను ఎలా ఉపయోగించుకుంటారు అని తెలియజేసినప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్ అవుతుంది సార్, దాంట్లో ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమో ఉన్నాయి అన్న. సరే, ఆ రోజు కార్యక్రమానికి రావడం నా వంతు బాధ్యత అయినప్పటికీ ఫిజికల్గా నేను వచ్చి చూస్తాను. అక్కడ మనకి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్గా నేను వచ్చి చూసిన తర్వాత డెఫినెట్గా నేను 100% అది చేసిన తర్వాత మళ్ళీ రెండో కార్యక్రమానికి వస్తానని చెప్పి వారికి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం ఈరోజు పైకి వెళ్ళి చూడడం జరిగింది. ఒక 2-3 రిక్వైర్మెంట్స్ మన రామకృష్ణ గారు, ప్రెసిడెంట్ గారు, రాజేష్ గారు వీళ్ళందరి సమక్షంలో కృష్ణమాచార్య గారు చెప్పడం జరిగింది. మీరందరూ కూర్చొని ఆ 2-3 రిక్వైర్మెంట్స్లో ఇమీడియట్గా మనకు కావాల్సింది ఏమైతే ఉండాలో చెప్పినట్టయితే మరొకసారి మనం ఆఫీస్లో మన ఇంట్లో కూర్చొని ఇమీడియట్గా విత్ 1 month or 2 monthsలో అది ఇంప్లిమెంట్ అయిపోవాలి. కాబట్టి ఆ నిర్ణయం మీరు తీసుకోండి. మళ్ళీ మనం ఒకసారి మన ఇంట్లో కూర్చుందాం మాస్టర్ అంటే ఈ విధంగా నేను తెలియజేసుకుంటూ ప్రతి కార్యక్రమానికి పిలవాల్సిందిగా నా రిక్వెస్ట్. పిలవకుండా వస్తాను కానీ పిలిస్తే ఇంకంత గౌరవంగా ఉంటుంది. అలాగమ్మా, తప్పకుండా. కాబట్టి ప్రతి ఒక్కరికి కలవడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమంది పెద్దలు నన్ను ఆశీర్వదించి ఈ పైన కూర్చునే అవకాశం నాకు కల్పించారు. తప్పకుండా ఈసారి మీతో పాటు మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం. పైన ఫ్లోరింగ్ అంటే